వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలామంది ఈ మధ్య బాడీ ఫిట్గా ఉంచుకోవాలని చెప్పి వర్కౌట్స్ కానీ ఎక్సర్సైజెస్ స్విమ్మింగ్ ఇలా చేస్తున్నారు. దాంతోపాటు హెల్దీ ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎటువంటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి హెల్దీ ఇంగ్రీడియంట్స్ యాడ్ ఆన్ చేసుకోవాలని చాలామందికి డౌట్స్ అని ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మన హెల్దీ అండ్ టేస్టీలో హెల్దీ ఫుడ్ అండ్ అలాగే డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ రెసిపీస్ చేస్తుంటాం. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దామా మరి? హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో యూజువల్గా బాడీ ఫిట్గా ఉండాలి, అందరూ ఇప్పుడు టార్గెట్గా పెట్టుకున్నారు, ఒక గోల్ అచీవ్ చేయాలి అనుకున్నారు. సో అలా హెల్దీగా ఫిట్ బాడీ కావాలి అంటే హెల్దీ ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంట్? సో ఏదైనా సరే ఫుడ్ అనేది మనకు మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఫస్ట్ థింగ్ బాడీ ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకున్నా, లైక్ వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, మజిల్ గెయిన్ లేదా ఫ్యాట్ లాస్, ఇవన్నిటికీ కూడా ప్రాపర్గా బాడీలో ఫంక్షనింగ్ అనేది చక్కగా జరగాలి. సో ఫిజికల్ యాక్టివిటీ ద్వారా మన బాడీని బయట నుంచి ఎంత రిపేర్ చేస్తున్నా మనకు అవుట్కమ్స్ అనేది ఇన్నర్ నుంచి కూడా రావాలి. సో ఫుడ్ ద్వారా మన ఇన్పుట్ అనేది చక్కగా పెట్టుకుంటే కనుక బాడీ నుంచి టాక్సిన్స్ రిమూవ్ అయ్యి ఆ ఫ్యాట్ లాస్, ఆ కొలెస్ట్రాల్ లాస్ అనేది జరగడం అండ్ వెయిట్ లాస్ జరగడం అండ్ అలాగే మజిల్ బిల్డప్ అయితే కనుక మనం చక్కటి న్యూట్రిషన్ కనుక ఇస్తే ఆ మజిల్ గెయిన్ అప్ చక్కగా అవుతుంది. సో ఏదైనా సరే 70 to 80% డైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రిమైనింగ్ 20 to 30% మనం చేసే వర్కౌట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో దీని ప్రకారం హెల్దీ ఫుడ్ తీసుకోవడం అండ్ డైట్ మెయింటైన్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఫస్ట్ థీమ్ ఏంటి అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి జనరల్ వీక్నెస్. ఇది ఓన్లీ డిసీజ్ ఉన్న వాళ్ళకే కాదు, డిసార్డర్స్ ఉన్న వాళ్ళకే కాదు, అందరికీ కూడా ఈ జనరల్ వీక్నెస్ అనేది తరచుగా ఉంటూ ఉంటుంది. సో వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టర్ ఫుడ్ కానీ లేదంటే త్వరగా వాళ్ళ బాడీ ఎలక్ట్రోలైట్స్ అందేటట్టుగా ఫుడ్ ఇస్తూ ఉంటే కనుక ఎనర్జీ గెయిన్ చక్కగా అవుతుంది. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బనానా చీలా. వావ్, నిజంగానే చాలా మంది కంటే కొంచెం ఎక్కువగా వర్కౌట్స్ చేసినా లేకపోతే ఎక్కువగా వర్క్ స్ట్రెస్ తీసుకున్నా, పిల్లలు ఎక్కువగా హోంవర్క్ చేసినా, సో ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో ఒక రోజు కాకపోతే ఇంకొక రోజు వీక్నెస్ అనేది మనకు వస్తుంటుంది. సో దానికి కొద్దిగా ఇన్స్టెంట్గా ఉండాలంటే ఇట్లా బనానా కానీ ఆలు కానీ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వాలి. సో మంచి కాంబినేషన్ యాక్చువల్గా బనానా చీలా అంటే. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో చక్కగా అటుకులు తీసుకొచ్చావు అండ్ సూజీ కంపల్సరీ ఉండాలి. చీలా చేయాలంటే ఆ కన్సిస్టెన్సీ కావాలంటే సూజీ కంపల్సరీ, రవ్వ అండ్ బనానా తీసుకొచ్చావు. బెల్లం కొంచెం డిఫరెంట్ కాంబినేషన్. యూజువల్గా బెల్లం అటుకులు కాంబినేషన్ బాగుంటుంది, బట్ చీలా అంటే దోశ కైండ్లో ఎలా వస్తుందో చూడాలి. స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేద్దాం. ముందుగా మనము అటుకులు అండ్ అలాగే బనానా మిక్సీ పట్టేస్తాం. ఓకే, సో ఫస్ట్ కొన్ని అటుకులు వేసుకుందాం. స్పూన్, అలాగే బనానా కూడా, కొంచెం బెల్లం కూడా. ఓకే, దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. సో మిక్సీ అయితే పట్టేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ఇది మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో మనకి కొంచెం పాన్ కేక్ టైప్లో వస్తుంది అనమాట. అవును. ఇందులో నెక్స్ట్ పెరుగు కూడా మిక్స్ చేసుకుందాం. సో యూజువల్గా మనకు ఆ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే మనం తీసుకొని రావాలండి. ఎస్, అవును. సో ఎవరైనా చిన్నపిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత అలాగే పెద్దవాళ్ళు హెవీ వర్క్ చేసి ఇంటికి వచ్చే టైంకి మనం ఇలాంటి ఒక బ్యూటిఫుల్ రెసిపీతో మనం వాళ్ళని వెల్కమ్ చేసి చాలా బాగుంటుంది. ఎస్, అవును. అండ్ అలాగే ఇందులో మనము సూజీ యాడ్ చేస్తున్నాము, బనానా యాడ్ చేస్తున్నాం. రెండు కూడా మనకు చక్కటి ఇన్స్టాంట్ ఎనర్జీ అండ్ అలాగే బనానాలో మనకి ఎలక్ట్రోలైట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఈజీగా ఎనర్జీ కూడా వచ్చేస్తుంది. సో మినరల్స్ అండ్ ఎనర్జీ అనమాట ఇన్స్టెంట్గా. సూపర్. సో నెక్స్ట్ ఇంకొక స్పూన్ ఇవ్వండి. మనము సూజీ కూడా యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఇందులో కొంచెం సుజ్జి కూడా యాడ్ చేద్దాం. అలాగే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు,
కొంచెం బేకింగ్ సోడా అండ్ అలాగే లైట్గా ఇలాచి పౌడర్ కూడా. సో సూజీ వేసిన తర్వాత కొంచెం థిక్ అయితే మళ్ళీ మనం పెరుగు కానీ యాడ్ చేసుకోవచ్చు. పెరుగు యాడ్ చేసుకుందాం. సో మీరు స్టవ్ ఆన్ చేసేయండి, ఈలోపు ఇంకొంచెం మిక్స్ చేసేస్తాను. ఓకే. ఆయిల్, సో కొంచెం ఆయిల్ వేసుకుంటాం. ఇప్పుడు చీలలా వేసేసుకుందాం. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా మనం రెండు వైపులా కాల్చుకున్నాము. మరి సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. సో కొంచెం బనానా వేసాం కాబట్టి చాలా సాఫ్ట్ కన్సిస్టెన్సీ అయితే ఉంటుంది. సో రెడీ అయిపోయినట్టునా మరి? లాస్యా బనానా చీలా రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ టేస్టీ బనానా చీలా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బనానా చీలాకి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, అరటిపండు 1, పెరుగు 1 కప్పు, రవ్వ 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్, బెల్లం 1 కప్పు. బనానా చీలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో అటుకులు, అరటిపండు ముక్కలు, బెల్లం వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పెరుగు కూడా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో రవ్వ, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, యాలకుల పొడి, బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వాకే నూనె రాసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని చీలాలా వేసుకొని నూనెతో 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బనానా చీలా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూస్తారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము మరి. ఓకే. సో బనానా స్వీట్నెస్ కనిపిస్తుంది అండ్ అలాగే మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేసుకున్నామో సూజీ కావచ్చు, సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. నిజంగానే ఒక చీలా తింటే సరిపోతుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ అయితే వస్తుంది. సో ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది. నీకు ఎలా అనిపించింది? సో నాకు చాలా చక్కగా నచ్చింది. బనానా యాక్చువల్గా మనకు ఎలక్ట్రోలైట్స్ చక్కగా ఉంటాయి కాబట్టి నార్మల్లీ అందరూ ఎలక్ట్రోలైట్ డ్రింక్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ అది కూడా మనకు ప్రిజర్వేటివ్ కాబట్టి న్యాచురల్గా అయితే మనం ఇలా ఇవ్వచ్చు. సో ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ ఇవ్వచ్చు, రిస్ట్రిక్షన్ ఎవరికి ఉండదు. ఈవెన్ దో డయాబెటిక్ అయినా బనానా కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి పర్ఫెక్ట్ రెసిపీ అండ్ చక్కగా జెల్లప్ కూడా అయింది. ఓకే, ఇదైతే చాలా బాగుంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఉసిరికాయ రసం. ఉసిరికాయ రసం. వావ్. సో రసం అనగానే మనకు ఆ పులుపుదనం ఉంటే చాలా ఇష్టంగా తింటుంటారు. పచ్చి పులుసు దగ్గర నుంచి ఆ రసం అనేది చాలా ఫేవరెట్ ఉంటుంది అందరికీ. సో ఉసిరికాయతో కాంబినేషన్ ఎలా ఉంటుందని చూద్దాం. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో యూజువల్గా ఉసిరికాయ రసం అనేది డిఫరెంట్. ఉసిరికాయ పచ్చడి విన్నాము, ఎక్కువగా అదే చేసుకుంటాం, లేకపోతే మరబ్బా లాగా చేసుకుంటూ ఉంటాం ఉసిరికాయలతో. ఇది డిఫరెంట్గా ఉంది. అండ్ పచ్చిమిర్చి, 2 మిర్చి 2 వాడుతున్నాం. అవును. సో మరి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం మిక్సీ పట్టుకుందాం. ఓకే. సో ఇందులో ఫస్ట్ ఉసిరికాయ ముక్కలు, అలాగే అల్లం ముక్క కూడా, నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా, మిక్సీ పట్టేసుకుందాం.
పర్ఫెక్ట్గా మనం మిక్సీ పట్టేసుకున్నాము. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి పల్లవి? నెక్స్ట్ మనం పోపు వేసేసుకున్నాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తున్నాను. యా, ముందుగా కొంచెం నూనె, సో చక్కగా రసం కాబట్టి రైస్లోకి తీసుకోవచ్చు. అండ్ ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో ఈ రసం మనం ఎప్పుడైనా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇది ఇంకా ఎవరికి ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు చాలామందికి కోల్డ్, కాఫ్ ఇది చాలా ఫ్రీక్వెంట్గా అవుతూ ఉంటాయి. అండ్ అలాగే ఇన్ఫెక్షన్ త్వరగా వస్తాయి. సో ఆమ్లా మనకు వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఇమ్యూనిటీని చక్కగా బూస్టప్ చేస్తుంది, అండ్ అలాగే ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఏ టైంలో అయినా హ్యాపీగా ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, ముఖ్యంగా కోల్డ్ ఫ్రీక్వెంట్గా అవుతున్న వాళ్ళు ఆమ్లాతో పాటు ఇక్కడైతే మనం మిరియాల పొడి యూస్ చేస్తున్నాము, వాళ్ళైతే మిరియాలే కొంచెం దంచి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వెల్లుల్లి కూడా యూస్ చేసుకోవచ్చు. సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ జీలకర్ర, ఓకే, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా. సో మనకు ఏ రసం చేసుకున్నా పోపు అనేది మాత్రం కంపల్సరీ అన్నమాట. ఓకే, నెక్స్ట్ టమాటో ముక్కలు, యూజువల్గా జనరల్ వీక్నెస్ ఉన్నప్పుడు కొంచెం ఇన్స్టెంట్గా షుగర్స్ తీసుకోమంటూ ఉంటారు. డయాబెటిక్ పీపుల్ కాకుండా కొద్దిగా షుగర్స్ కానీ చాక్లెట్ కానీ అలా ప్రిఫర్ చేయొచ్చు ఎనర్జీ కోసం? యా, ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఏదైనా సరే మనము కొంచెం క్యాలరీస్ ఎక్కువగా ఉన్నదే ప్రిఫర్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే ముఖ్యంగా ఇన్స్టంట్ ఎనర్జీ ఉన్నది ప్రిఫర్ చేయాలి. లైక్ ఆలు కానీ, బనానా కానీ, అండ్ రిమైనింగ్ అన్ని ఫ్రూట్స్లో కూడా మనకు ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. సో అలా లేదు అంటే ఏదైనా సూప్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ముందుగా మనము మిక్సీ పట్టేసుకున్న ఉసిరికాయ కూడా వేసుకుందాం. పర్ఫెక్ట్. ఇందులోనే ఉప్పు, పసుపు, అలాగే మిరియాల పొడి కూడా. సో ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. పర్ఫెక్ట్. ఎప్పుడు మనము పప్పుచారు, టొమాటో రసం, మిరియాల రసం ఇలానే వేసుకుంటూ ఉంటాము, చేస్తుంటాము. అలా కాకుండా ఉసిరికాయతో కూడా అండ్ సీజనల్ వైస్ కూడా మనకు దొరుకుతూ ఉంటుంది అనమాట. చాలామందికి ఆ పులుపు దనం కూడా చాలా ఇష్టం. సో హ్యాపీగా ఇలా చేసుకోవచ్చు. సో దీన్ని కాసేపు మరగనిద్దాం. ఓకే పల్లవి, రసం అయిందో లేదో చూద్దాం మరి. సో మంచిగా గుమగుమలాడుతూ ఉంటుంది. సో పర్ఫెక్ట్గా ఉంది. సో మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో అరోమా అయితే చాలా బాగా వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం జస్ట్ గార్నిషింగ్ చేద్దాము కొత్తిమీరతో. వావ్, సో రెడీ అయిపోయినట్టునా మరి?
గుమగుమలాడే ఉసిరికాయ రసం రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఉసిరికాయ రసంకి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 1 కప్పు, అల్లం కొద్దిగా, పచ్చిమిర్చి 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు రెమ్మలు 1, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఉసిరికాయ రసం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో ఉసిరికాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేగాక అందులో టొమాటో ముక్కలు, మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ పేస్ట్, మిరియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మరిగించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉసిరికాయ రసం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. నిజంగా చాలా యమ్మీగా ఉంది. అండ్ ఎక్కువగా ఉసిరికాయ ఫ్లేవర్ అండ్ అల్లం కూడా కొద్దిగా వేసాం. పచ్చిమిర్చి ఆల్రెడీ మిక్సీ పట్టేసాం కాబట్టి ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా చాలా మందికి ఇష్టం, ఆ టేస్ట్ కావచ్చు. అండ్ ఏవైతే మనం టొమాటోస్ అండ్ పోపు వేసుకున్నామో పర్ఫెక్ట్గా ఉంది. హ్యాపీగా వేడి వేడి అన్నంలోకి అలా రసం వేసుకొని తింటే హెవెనే అనమాట. సో రసం మనం చాలా టైప్స్ చేసుకుంటూ ఉంటాం, బట్ మన బాడీకి తగ్గట్టు కూడా ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ ఉండాలి. కాబట్టి వీక్నెస్గా ఉన్న వాళ్ళు కొంచెం ఇమ్యూన్ బూస్టప్ అవ్వడానికి ఇలా వైటమిన్ సి రిచ్, నార్మల్గా ఎక్కువ సప్లిమెంట్స్ కానీ లేదంటే ఆమ్లా మురబ్బలాగా ఎక్కువ మీరు చెప్పినట్టు తీసుకుంటూ ఉంటారు, బట్ ఇలా రసంలాగా అయితే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. కరెక్ట్. సో 2 రెసిపీస్ బాగున్నాయి. బనానా చీలా కావచ్చు అండ్ ఆమ్లాతో చేసిన రసం కావచ్చు, ఉసిరికాయ రసం పర్ఫెక్ట్. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బనానా చీలా. బనానాలో మనకు ఎలక్ట్రోలైట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా మెగ్నీషియం అండ్ అలాగే పొటాషియం. దీంతో మనకు ఎనర్జీ రేజ్ అవ్వడమే కాకుండా మనకు మంచి ఇన్స్టాంట్ ఎనర్జీ అండ్ ఇమ్యూనిటీని కూడా చక్కగా బూస్టప్ చేస్తుంది. సో ఎవరైతే జనరల్ వీక్నెస్ కానీ మార్నింగ్ సిక్నెస్ త్వరగా టైర్డ్ అయిపోతూ ఉంటారో వాళ్ళు ఎవ్రీడే 1 బనానా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే సూజీ రవ్వలో కూడా మనకు ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. సో ఫస్ట్ ఎక్కువగా వర్క్ చేసిన వాళ్ళు, ఈజీగా టైర్డ్ అయిన వాళ్ళు ఇన్స్టాంట్ ఎనర్జీని ఇచ్చే ఫుడ్స్ తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. పెరుగులో మనకు ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కర్డ్ని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అటుకులలో కూడా మనకు ఐరన్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఇందులో క్యాలరీ కౌంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు చక్కటి ఎనర్జీని ఇస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఉసిరికాయ రసం. ఉసిరికాయలో మనకు వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీంతో మన ఇమ్యూనిటీ బిల్డప్ చేయడమే కాకుండా బాడీ మెటబాలిక్ రేట్ చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే బాడీలో pH లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. బాడీ డీటాక్స్ అవ్వడంలో కూడా హెల్ప్ చేస్తుంది. డైజెషన్ కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇలాగే జనరల్ వీక్నెస్ ఉన్న వాళ్ళు నార్మల్లీ ఒకే ఇంగ్రీడియంట్ కాకుండా 2-3 ఇంగ్రీడియంట్స్ ఇంక్లూడ్ చేసుకుంటే కనుక ముఖ్యంగా మనము కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎలక్ట్రోలైట్స్ దాని మీద. సో మనం ఆమ్లా కానీ, బనానా కానీ, సుజీ కానీ, పొటాటో ఇవన్నిట్లో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. సో నిజంగానే జనరల్ వీక్నెస్తో చాలామంది బాధపడుతుంటారు. ఇన్స్టెంట్గా మనము చేసుకోవాలి ఇంట్లో అంటే హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా చేసుకోవచ్చు. అండ్ బనానా చీలా కావచ్చు, ఉసిరికాయ రసం కావచ్చు, టేస్ట్ వైజ్ చాలా బాగుంది అండ్ హెల్త్ వైజ్ ఆల్రెడీ నువ్వు చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్ట్. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో అలాగే డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటే టేక్ కేర్. బాయ్.